పశ్చిమ గోదావరి అచంట మండలం అచంటలో మాజీ మంత్రి ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ ఈ నెల 27 నుండి జరగబోయే మహానాడుపై మీడియా సమావేశం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై హాట్ కామెంట్స్ చేశారు. కక్షపూరితంగా కూటమి ప్రభుత్వం నడుస్తుందని వైసీపీ నాయకులు అంటున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వైసీపీ నాయకులు గ్రామాల్లో సారా వ్యాపారం చేశారని, వైసీపీ హయాంలో లిక్కర్ మాఫియాపై విచారణ జరుగుతోంది. త్వరలోనే అన్ని విషయాలు బయటికి వస్తాయన్నారు. జగన్ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు, ఆర్థిక నేరాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో 90% ఎమ్మెల్యేలు గెలిచామని, రాష్ట్రానికి సహకరిస్తున్న ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. టీడీపీ మహానాడు కడపలో 27, 28, 29 నిర్వహిస్తున్నామని, కూటమి నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, నందమూరి తారక రామారావు ప్రారంభించిన పార్టీని ఎన్ని కష్టాలు వచ్చినా చంద్రబాబు కాపాడుతూ వచ్చారని కొనియాడారు. 2024 ఎన్నికల యొక్క ప్రక్రియలో ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థులు 93% అభ్యర్థుల్ని గెలిపించడం, తద్వారా కూటమి ప్రభుత్వం ఇటు రాష్ట్రంలోనూ దేశంలో కూడా ఏర్పడిన తర్వాత ఈనాడు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి సహకరిస్తున్న సందర్భంగా మొట్టమొదటిగా ప్రధాని మోడీ గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటాను. అదే కార్యక్రమంలో రాష్ట్రంలో ప్రధానమైన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ద్వారా ఈ రాష్ట్రంలో కూడా సమన్వయం చేసుకుని ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో సహకరిస్తున్న పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకమైన అభినందనలు, అలాగే భారతీయ జనతా పార్టీ సంబంధించిన వారికి కూడా అభినందనలు కూడా తెలియపరుచుకుంటాము. ఈనాడు ఎవరు రాజకీయ పార్టీలు కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ యొక్క బలాన్ని భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ బలంగా ఉండడానికి, అలాగే తెలుగుదేశం పార్టీ బలోపేతంలో భాగంగానే ఈనాడు తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం కూడా మహానాడు జరుపుకునే కార్యక్రమంలో ఈ సంవత్సరం జరుగుతున్న మహానాడు కడపలో జరుగుతోంది. 27, 28, 29 కార్యక్రమాలు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, నాయకులు అందరూ కూడా దిగ్విజయం చేయమని హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తున్నాం. ఈనాడు కొత్తగా తెలుగుదేశం పార్టీ కొన్ని నిర్ణయాలు చేసి కుటుంబ సాధికారిక కమిటీ అనే ఒక ప్రక్రియ ద్వారా ప్రతి 60 సభ్యులకి ఒక కన్వీనర్ను పెట్టుకుని ప్రతి కుటుంబాన్ని కూడా కార్యకర్త నిలబడాలి అనే ఆలోచనతో చేస్తున్న ప్రక్రియలో భాగంగానే ఈనాడు మహానాడు కార్యక్రమం జరగబోతోంది. దాన్ని పూర్తి చేసిన సందర్భంగా గ్రామ స్థాయి నాయకులు కానీ, మండల స్థాయి నాయకులు కానీ, నియోజకవర్గ నాయకులు కానీ మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ తరఫున బ్యూరో సభ్యుడిగా అభినందిస్తున్నాం. ఈనాడు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, మరి వివిధ హోదాలో ఉన్న మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, ఇన్ఛార్జీలు కానీ, సుదీర్ఘ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఏనాడైతే నందమూరి తారక రామారావు గారు ప్రారంభించారో ఈనాడు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా కూడా ప్రజలకు అండగా నిలబడి
ప్రభుత్వాలని ఒకసారి పోయినా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుని జరుగుతున్న కార్యక్రమంలో ప్రధానంగా ప్రజాసేవకు అంకితం సందర్భంగా పునరంకితం చేయడానికి కొత్త కార్యవర్గాలు కూడా ఎన్నుకునే కార్యక్రమం ఈనాడు జరగబోతుంది ఈ మహానాడు ద్వారా అని చెప్పే మార్గం చెప్తూ ఒకటే చెప్తా ఉన్నాం. చాలామంది కక్షపూరితమైన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నడుపుతోంది. జగన్మోహన్ వైఎస్ఆర్ పార్టీని టార్గెట్ చేసుకుని రాజకీయాలు చేస్తున్నారనే మాట ఈనాడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేస్తున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కారణం ఏంటంటే జగన్ బ్రాండ్లు పెట్టుకుని, జే బ్రాండ్లు పెట్టుకుని సారా వ్యాపారం చేసిన రోజే మీకు తెలుసు. మీరు చేస్తున్న డెబిట్ కార్డు లేదు, క్రెడిట్ కార్డు లేదు, బిల్లు లేదు, రసీదు లేదు. ఆ రోజే క్యాష్ ట్రాన్స్ఫర్ అయిందనే మాట బహిరంగ ప్రజలు ఒప్పుకున్నారు. ఈనాడు లిక్కర్ బాటిల్కి, వాటర్ బాటిల్కి రేట్లు, ఆ రోజు లిక్కర్ వాటర్ బాటిల్ రేట్లు చూసినట్టయితే 300 రెట్లు తేడా ఉంది. మాట వాస్తవాలు ఒప్పుకోవాలి. ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది అనే విచారణ జరుగుతుంది. ప్రజల డబ్బు ప్రభుత్వ ఖజానాకి వెళ్ళి ప్రజలకు ఉపయోగపడాలి తప్ప ఆ డబ్బు ఏ వ్యక్తుల ఖాతాకి వెళ్ళిందని ఒక కమిటీ ద్వారా జరుగుతున్న ఒక విచారణని సహకరించవలసిందిగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కోరుకుంటా ఉన్నాం. సహకరించండి. ఆ రోజు కూడా మీరు అభియోగం చేశారు. అభియోగం ఈరోజు కూడా మీరు కేసులు కట్టి ఆఖరికి నా కొడుకు మీద కూడా కేసు కట్టారు. ఈరోజు కూడా 4 సంవత్సరాలు, ఆ తర్వాత 4 సంవత్సరాలు ఉన్నారు మీరు అధికారంలో. షార్ట్ షీట్ కూడా వెళ్ళిపోయారు. అచ్చెన్నాయుడు మీద కేసు కట్టారు. షార్ట్ షీట్ కూడా వెళ్ళిపోయారు. అంటే మీకు షార్ట్ షీట్ వేయడానికి కూడా మెటీరియల్ లేని కేసులు మీరు కట్టారు. మా దగ్గర మెటీరియల్ తోటి కేసులు కట్టాలని అవసరం. మెటీరియల్ లేకుండా కేసులు కట్టాలి. షార్ట్ షీట్లు వేస్తాం. ఈనాడు నేను ఒక కేసు ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ని మర్డర్ చేసి కైసన్ చేస్తే విచారణకు వెళ్తే A1 ముద్దాకి ఇచ్చారు ఇచ్చినందుకు కాదు. ఇది జగన్ ప్రభుత్వంలో జరిగిన అరాచక రాజకీయ, క్రిమినల్ రాజకీయాలు. ఈరోజు మరెందుకు భయపడతారు? ఏది కావాలంటే కేసులు పెట్టవచ్చు. ఈరోజు నిజ నిర్ధారణ చేసుకుని ఒక కమిటీ వేసి విచారణ చేస్తూ ఎక్కడ డబ్బులు వెళ్ళాయి అనే మాట, ట్రాన్స్ఫర్ అయిన మాట నిజ నిర్ధారణ చేసుకుని కేసులు పడుతున్న సందర్భంగా మీరు ఘోరాతి ఘోర ఆర్థిక నేరాలు చేశారు, క్రిమినల్ నేరాలు చేశారు. దీన్ని మీరు ఏం చేశారో ఆత్మపరిశీలన చేసుకోండి. ఈ ప్రభుత్వం న్యాయం చేయడానికి, ప్రజాప్రభుత్వాన్ని మరొకసారి ఇటువంటి దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఏలకూడదు. ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉండడానికి కారణం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బాధపడతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రంగా చేశారు. ఆఖరి పోలవరం ప్రాజెక్టు కూడా చేయలేని పరిస్థితి ఉన్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం 2027, 28 లోపల పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామనే మాట చెప్తా ఉన్నాం. రాజధాని నగరాన్ని 28 కల్లా ప్రధానమైన కూడల్ని, ఇవాళ సచివాలయాలు కానీ, రహదారులు కానీ, ఆఖరికి హైకోర్టు నిర్మాణం, కొత్త నిర్మాణం కానీ చేసి తీరతామనే మాట ఈరోజు ఈ ప్రభుత్వం తరఫున ధైర్యంగా చెప్పడానికి టెండర్స్ పిలిచామనే మాట చెప్తున్నాం. దీనికి ఆర్థిక సహాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి హృదయపూర్వకంగా రాష్ట్ర ప్రజల తరఫున అభినందిస్తున్నా. మొన్న మోడీ గారు వచ్చారు. మోడీ గారు కూడా సహకరిస్తారనే మాట చెప్పారు, డబ్బులు ఇచ్చారు. ఈరోజు దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నా కూడా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడా కూడా తగ్గి
ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో వారికి సహకరించే కార్యక్రమం చేస్తున్న సందర్భంగా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఎవరైతే నాయకుడు ఉన్నారో నాయకుడి వెనకాల పార్టీలు, ఈవేళ మోడీ గారు ప్రధానిగా ఉంటే తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన పార్టీ సహకరిస్తున్న విధానంగానే ఈ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉంటే సహకరిస్తున్న సందర్భంగా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. మరొకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా 27-28 మీటింగ్ వేసి దివ్య చేయమని, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పునరంకితమైన సభ్యులకి తరలి రావాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.